నంద్యాల జిల్లా ఎస్పీ ఆఫీస్ కు ఏపీ పోలీస్ బాస్ డీజీపీ గారు నంద్యాల పర్యటనకు వచ్చిన పోలీస్ బాస్ పోలీసులకు గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలో ప్రమోషన్లు ఉండనున్నట్లు రాష్ట్ర డీజీపీ గుడ్ న్యూస్ చెప్పారు. నంద్యాల ఎస్పీ కార్యాలయంకు డీజీపీ ద్వారకా తిరుమలరావు విచ్చేశారు. డీజీపీకి డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా సాదరంగా ఆహ్వానం పలికారు. వార్షిక తనిఖీలో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయంకు వచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ కంట్రోల్ ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాలా కేసులు ఛేదించామన్నారు. డ్రోన్ల వినియోగంతో క్రైమ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, మార్చిలోపు 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారికి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి అలా ఉద్దేశంగా రావడం జరిగింది. ఇక్కడ జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది. క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా డిటెక్ట్ చేశారు. ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, ముఖ్యంగా టెక్నాలజీని బాగా వాడుకోవాలని, ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసహాయంగా శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడాను డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయ్యి వాటిని కూడా గమనించడం జరిగింది. ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం, ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్ చూడడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే, రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి. ముఖ్యంగా కొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చేది ఉంది. అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది. నంద్యాల, కర్నూలు జిల్లాలో పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని, వారితో ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి శాంతి భద్రత పరిస్థితులు, నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారికి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి అలా ఉద్దేశంగా రావడం జరిగింది. ఇక్కడ జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది. క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా డిటెక్ట్ చేశారు. ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, ముఖ్యంగా టెక్నాలజీని బాగా వాడుకోవాలని, ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసహాయంగా శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయింది. వాటిని కూడా గమనించడం జరిగింది. ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం, ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్ చూడడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే, రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి. ముఖ్యంగా కొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చేది ఉంది. అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది. క్రైమ్ నియంత్రణ కొత్తగా డ్రోన్ వినియోగిస్తున్నారు. డ్రోన్ వినియోగం వల్ల ఫలితాలు ఎవరు చాలా బాగున్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా బోత్ లా అండ్ ఆర్డర్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా డ్రోన్స్ వాడటం వల్ల, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల, విస్తృతంగా ఉపయోగించడం వల్ల మాకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మేము పబ్లిక్ని బాగా సమాయత్తం చేసి వాళ్ళ ద్వారా డొనేషన్ అంటే పైసల రూపంలో తీసుకోకుండా వాళ్ళని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. ఎక్కడైనా సరే అవకాశం ఉన్న చోట్లన్నా వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టినట్టు వాటిని మా కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం చెప్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ ఒక 18,000 కెమెరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. మార్చి 31కి మా టార్గెట్ అట్లీస్ట్ 1,00,000 కెమెరాలు రావాలని, అన్ని జిల్లాలు కలిపి 1,00,000 కెమెరాలు వాళ్ళకి టార్గెట్ ప్రతి జిల్లాకి దీన్ని పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళు పబ్లిక్ని సమాయత్తం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని రెడీ చేసి వాళ్ళ ద్వారా కెమెరాలు కూడా తీసుకుంటారు, డ్రోన్స్ కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ.